పాస్టర్ ప్రవీణ్ మృతి అనుమానాస్పదమని ఎవరు చెప్పారంటే క్రైస్తవ సంఘాలు చెప్పిన కొంతమంది క్రైస్తవులు చెప్పారు. కాబట్టి కేసు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. వాస్తవంగా యాక్సిడెంట్ అని పోలీసులు ముందు ధృవీకరించారు. ఇటు ప్రభుత్వం మీదన క్రైస్తవ సంఘాల ఒత్తిడి, ప్రతిపక్షం ఇంకొక వైపున ఒత్తిడి తెచ్చేటప్పటికి మనకెందుకు వచ్చినటువంటి గొడవ అన్నటువంటి ఉద్దేశంతో 2 కమిటీలు వేసి దాని మీద చేసుకొచ్చారు. అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళకి అనుమానాలు ఏ విధంగా అన్నటువంటి చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన దూషించినందువల్ల ఎవరైనా శత్రువులు అయ్యారా, ఆయన ద్వేషించినందువల్ల ఎవరైనా శత్రువులు అయ్యారా, పోనీ వాళ్ళు ఏదైనా చేస్తారా అంటే అక్కడ ఆయన బండి మీద వెళ్తున్నటువంటిది, ఆ ముందున్నటువంటి హెడ్లైట్ కూడా పనిచేయనటువంటిది, లేదా కంట్రోల్ లేకుండా ఇట్లా తిరుగుతున్నటువంటిది, ఓపెన్గా వీడియోలు విజువల్స్ కనిపిస్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటి దశలో ఇప్పుడు తాజాగా వీళ్ళ అనుమానం ఏంటంటే ప్రవీణ్ కుమార్ ప్రయాణం ప్రారంభించిన సమయం నుంచి ఘటన జరిగిన ప్రాంతం వరకు రహదారి పొడవున ఉన్న సీసీ కెమెరాలని ఓ బృందం ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. మరో బృందం ఘటనా స్థలం పరిధిలో ఆ సమయంలో ఉన్న ఫోన్ నెంబర్లను సిగ్నల్స్ ఆధారంగా సేకరిస్తుంది. కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత ప్రమాద సమయంలో కనిపించింది ఒక ఎరుపు రంగు కారట. అది ఎటు వెళ్ళింది, అది ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అన్న వివరాల సేకరణ మీద ఇంకో బృందం దర్యాప్తు చేస్తుందట. కొవ్వూరు, రాజమండ్రి నార్త్ జోను డిఎస్పీలు ఈ అంశం మీద సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు.